90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. ఎదుటి వారిని ఆకట్టుకోవటం అనేది ఒక ఆర్ట్ అని చెప్తారు. చాలామంది దాన్ని మంచి కళగా చూస్తారు. ఇన్ జనరల్గా మాట్లాడుకుందామని ఎదుటి వారిని ఆకట్టుకోవాలి అని అంటే ఎలా, మన బాడీ లాంగ్వేజ్ కానీ మనం కానీ ఏ విధంగా ఉండాల్సి వస్తుంది అంటారు? అంటే అందులో తెలియకుండానే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఎదుటి వారిని ఆకట్టుకోగలుగుతారు. ఎలా సార్ అది? ఏ క్వాలిటీ ఉంటే అవతల వాళ్ళని ఆకట్టుకోగలుగుతాం? అవును, చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. దాంట్లో ఒక టాప్ క్వాలిటీ, నాకు చాలా నచ్చిన క్వాలిటీ ఇది. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. షూర్. మేబీ ప్రాబబ్లీ ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క వీడియో చేయొచ్చేమో, ఆలోచిద్దాం. బట్ ఈ వీడియోలో మాత్రం ఆ స్పెసిఫిక్ వన్ క్వాలిటీ ఐ విల్ టాక్ అబౌట్. ఇది నేను బెంగళూరులో ఒక వ్యక్తి దగ్గర నేర్చుకున్నా ఈ క్వాలిటీ. ఆ క్వాలిటీ ఏంటో తెలవాలంటే ఈ ఇన్సిడెంట్ తెలవాలి. బెంగళూరులో ఒక ప్లేస్ ఉందండి, వైట్ ఫీల్డ్లో ఒక ప్లేస్ ఉంది, కరుణాశ్రయ దాని పేరు. దాంట్లో క్యాన్సర్ పేషెంట్స్కి ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్, అంతా ఫ్రీ. సంవత్సరానికి ఒకసారి మేము ఒక 15-20 మంది స్పెషల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళని కలవటానికి వెళ్ళేవాళ్ళం. ఆ పేషెంట్స్కి ఒక 45 minutes 1 hour ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. ఏదో పాటలు పాడటం, కథలు చెప్పటం, ట్రైనింగ్లు కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఒక స్కిట్ వేయటం, ఇట్లాంటిది. ప్రతి సంవత్సరం వెళ్తుంటాం. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగి దగ్గర ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇయర్ మేము వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ వార్డులోకి వెళ్ళాం. అక్కడ స్టేజ్ అంతా రెడీ అవుతుంది. వార్డులోకి వెళ్ళాం. ఒక బెడ్ మీద ఒక 35 ఏళ్ల పిల్లగాడు, అబ్బాయికి థ్రోట్ క్యాన్సర్. లిటరల్గా ఇక్కడ హోల్ పడిపోయిందండి. సో మరి ఆ హోల్ బట్టం వల్ల ఏమో తెలియదు కానీ ఆయన మాట్లాడుతుంటే స్పష్టత ఉండేది కాదు, అర్థం అవటం కష్టం. మేము వెళ్ళాం, నేను నా ఫ్రెండ్ శ్వేత అని ఇంకొక అమ్మాయి లోపలికి వెళ్ళాం. ఆ అబ్బాయి మమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాడు, హౌ ఆర్ యూ? ఫస్ట్ అది మాకు అర్థం కాల, ఎందుకంటే ఆ మాట క్లారిటీ లేదు, స్పష్టత లేదు. హౌ ఆర్ యూ అని ఆయన మమ్మల్ని అడిగాడు. సో నార్మల్గా ఏం సమాధానం చెప్తాం? హౌ ఆర్ యూ అంటే ఎవడైనా చెప్పేది ఒకటేగా, ఫైన్, గుడ్, ఫైన్, థ్యాంక్ యూ. అలవాట్లో పొరపాటు ఫైన్, థ్యాంక్ యూ మేము కూడా అడిగాం హౌ ఆర్ యూ అని. ప్రాబబ్లీ దట్స్ అ రాంగ్ క్వశ్చన్ దే, రైట్? కానీ ఆయన చెప్పిన సమాధానం మమ్మల్ని ఆలోచింపజేసిందండి. అబ్బాయి బెడ్ మీద కూర్చొని పిడికిలి బిగించి థంబ్ ఓపెన్ చేసి హీ సెడ్ ఐఎమ్ ఫెంటాస్టిక్. హీ సెడ్ ఐఎమ్ ఫెంటాస్టిక్. నేను నా ఫ్రెండ్ ఆశ్చర్యపోయాం. ఫెంటాస్టిక్, అలా పదం మేము ఎప్పుడు వెళ్ళలేదు సార్. పీకే సినిమాలో కనుక అమీర్ ఖాన్ని చూసి అనుష్క ఉంటుంది కదా, స్టోరీ హే ఇస్కే పీచే అని. మేము కూడా ఈ అబ్బాయి దగ్గర ఏదో ఉంది, ఈ అబ్బాయితో మాట్లాడాలి అనుకున్నాం. ఇంతలోకి ప్రోగ్రామ్ రెడీ అయింది. వెళ్ళాం, ఆ ప్రోగ్రామ్ ఏదో చేసాం. 1.5 hour వెనక్కి వచ్చి ఆ రూమ్కి వచ్చాం. వార్డ్ బాయ్ని పిలిచి ఈ అబ్బాయిని పిలవండి, 5 నిమిషాల కంటే మేము ఎక్కువ మాట్లాడాం, డిస్టర్బ్ చేయం, రైట్? 5 నిమిషాలు మాట్లాడి మేము వెళ్ళిపోతాం. ఆయన అన్నాడు కుదరదు. కాదు సార్ ప్లీజ్ 5 నిమిషాలు, మేము ఎక్కువ డిస్టర్బ్ చేయం. 2-3 సార్లు అడిగామండి ఆ అబ్బాయిని, ఆ వార్డ్ బాయ్ని. ఆయన కుదరదు. 4వసారి మేము అడిగేటప్పటికీ ఆయన అరుస్తూ ఏడుస్తూ చెప్పాడు, కుదరదు, వెళ్ళిపోండి. మాకు అర్థం కాలే, ఏంటి ఇంత రెస్పాండ్ అవుతున్నాడు, ఇంత రియాక్ట్ అవుతున్నాడు. అదేంటి సార్ అంత రియాక్ట్ ఎందుకు అవుతున్నారు? ఆయన ఏమన్నాడంటే ఆ అబ్బాయి లేడు, చనిపోయాడు. చనిపోయి ఒక అర్ధగంట అయింది. మేము కంగు తిన్నాం సార్. గంటన్నర క్రితం మేము అబ్బాయిని కలిసాం. హీ సెడ్ ఐఎమ్ ఫెంటాస్టిక్. బా, నేను ఆయన అడిగా, కాదండి ఆయన గంట క్రితం మేము కలిసాం. హీ సెడ్ హీఈస్ ఫెంటాస్టిక్. ఆయన అన్నాడు వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్, ఎక్స్పెషల్లీ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ట్రీట్మెంట్ అంతా అయిపోయి డబ్బులన్నీ ఖర్చు అయిన తర్వాత ఇంకా తగ్గకపోతే ఇక డబ్బులు లేక తిండి తినలేని పరిస్థితుల్లో వాళ్ళు మా దగ్గరకు వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బతికి రోగం తగ్గి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ స్టేజ్లో వస్తారు. శనివారం పూట మేము మా డ్యూటీ దిగి ఆదివారం సెలవు, మళ్ళీ సోమవారం వస్తే శనివారం చూసిన పేషెంట్స్ చాలామంది ఉండరు. ఇక్కడ వచ్చిన వాళ్ళ పరిస్థితి అంతా అంతే. కానీ సార్ ఈ పిల్లగాడు మాత్రం, ఆ వార్డ్ బాయ్ నాతో అన్నాడు, ఈ పిల్లగాడు దగ్గర ఒక 10-12 రోజులైంది ఇక్కడ ఉండబట్టి, అంతే, అంతకంటే ఎక్కువ లేడు. కానీ ఈ పిల్లగాని మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే ఇక్కడ అందరికీ క్యాన్సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్, అంతా చాలా సివియర్ క్యాన్సర్. కానీ ఈ పిల్లగాడు ప్రవర్తించిన విధానం
ఖాళీ కూర్చునేవాడు కాదు సార్. బా నలుగురు దగ్గరికి పోయేవాడు, జోకులు చెప్పేవాడు, నవ్విచ్చేవాడు, పాటలు పాడేవాడు, క్యారమ్ బోర్డ్ ఆడేవాడు, చెస్ ఆడేవాడు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఖాళీగా ఏడుస్తూ బాధపడుతూ ఆ పిల్లగాడు బెడ్ మీద పడుకోగా మేము చూడలా. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ పిల్లగాడు మాత్రం మాకు ఎప్పటికీ గుర్తుంటాడు. ఆ అబ్బాయి ఇండైరెక్ట్గా నేర్పిన క్వాలిటీయే అవతల వాడిని ఆకర్షించడానికి ఉపయోగపడే క్వాలిటీ అండి. ఆ క్వాలిటీ పేరే ఎంథూజియాజం. తెలుగులో దీన్ని ఉత్సాహం అంటారు. చనిపోయే ముందు కూడా ఫెంటాస్టిక్ అని చెప్పి అండి, అబ్సల్యూట్లీ ఆకట్టుకోగలిగారనంటే ఈ పదం చూడండి, ఉత్సాహం. ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో వాళ్ళ జీవితం ఒక ఉత్సవంలాగా ఉంటుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అబ్బాయితో మేము చాలా మాట్లాడదాం అనుకున్నాం, కానీ కుదరలా. వార్డ్ బాయ్ అని అడిగాం, మీరు ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా అంటే, వార్డ్ బాయ్ అన్నాడు, మేము చాలాసార్లు అడిగాము అబ్బాయిని, క్యాన్సర్ చాలా పెయిన్ఫుల్ కదా, నువ్వు ఇంత ఉత్సాహంగా ఎట్లుండగలుగుతున్నావు? ఆ అబ్బాయి అన్నట్ట, క్యాన్సర్ ఉంది నాకు, ఫిజికల్గా లాట్ ఆఫ్ పెయిన్, ఫిజికల్గా లాట్ ఆఫ్ పెయిన్. బాధ అనేది నా బాడీకి మాత్రమే, నా మైండ్కి కాదు. నేను ఉత్సాహంగా ఉండటానికి నా ఫిజికల్ పెయిన్ నన్ను ఆపలేదు. లుక్ ఎట్ హిస్ స్టేట్మెంట్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఉత్సాహం వెరీ పవర్ఫుల్ క్వాలిటీ అండి. ఎంథూజియాజం ఈజ్ లైక్ ఎ హ్యూమన్ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ కనుక ఇనుమును ఎట్లయితే గుంజుకుంటుందో, ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో వాడు మనుషుల్ని గుంజుకోగలుగుతాడు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. బట్ అన్ఫార్చునేట్లీ అండి, ఈ ఉత్సాహం చాలామందిలో చనిపోయింది. అవునండి. ఎప్పుడు ఏడుపే. హౌ ఆర్ యూ అంటే ఫైన్లు కడుతుంటాం, ఫైన్. అరే ఎట్లుంది లైఫ్, ఎట్లుంది, ఏదో నడుస్తుంది. ఎందుకు కదండి, చల్తా హే, దౌడతా క్యూ నహీ హై. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నేను మా బంధువులకు ఒక ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగితే హాస్పిటల్లో 10-12 రోజులు ఉండాల్సి వచ్చింది. ఓకే. ఓపెన్ హార్ట్ సర్జరీ, హార్ట్ అటాక్, బైపాస్ సర్జరీ. ఆయనకి ఆపరేషన్ థియేటర్లో ఆయన గారికి హార్ట్ సర్జరీ జరుగుతుంది. ఇక్కడ ఒక వెయిటింగ్ హాల్ ఉంది. నేను వెయిటింగ్ హాల్లో కూర్చున్నా. అది ఎక్స్క్లూజివ్లీ ఫర్ కార్డియాక్ పేషెంట్స్. సో అక్కడ ఉన్న వాళ్ళంతా కార్డియాక్ పేషెంట్ల బంధువులు. కొంచెం సెన్సిటివ్ సిచ్యువేషన్ కదండి, హార్ట్ కొంచెం ఎప్పుడేమవుతుందో తెలియదు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ప్రేయర్ చేస్తున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ జనరల్ టాక్ ఏంటంటే అండి, అక్కడ ఏంటో రాక ఇదే రావాలా, హార్ట్ ప్రాబ్లమే రావాలా మా వాళ్ళకి, మేమేమన్నా పాపం చేస్తుంటే దేవుడు శిక్షించాలనుకుంటే హార్ట్ అటాక్తోనే శిక్షించాలా, ఏ బీపీఓ షుగరో అయితే మందులు వేసుకుంటే తగ్గిపోతుంది కదా, ఇంత ఇయ్యాలా. నేను విన్నా. నాకు సైకాలజీ అంటే చాలా ఇష్టం, మనుషులు ఆలోచించే విధానం. నేను కింద ఎండోక్రైన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను, డయాబెటాలజీ డిపార్ట్మెంట్కి, షుగర్ వ్యాధి సంబంధించిన. అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు డాక్టర్ కోసం వెయిటింగ్. అక్కడ వాళ్ళ టాక్ ఏంటంటే, ఏంటో షుగర్ వచ్చింది, రోజు మందులు మింగాలి, చప్పటి జీవితం అయింది, చేదు జీవితం అయింది, స్వీట్ తినలేము, టీలో షుగర్ ఉండదు. ఇంకేమన్నారో ఏదో ఒక ఆపరేషన్ అంటే చేసుకొని 2 రోజులు హాస్పిటల్లో పడుకుంటే అయిపోతుంది, ఏ బాధ ఉండదు. హార్ట్ అటాక్ వచ్చినోడేమో షుగర్ వస్తే బాగుండు అనుకుంటున్నాడు, షుగర్ వచ్చినోడేమో ఇంకోటి ఏదో వస్తే బాగుండు అనుకుంటున్నాడు. నేను ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళా, చెయ్యి ఇరిగినోడేమో కాలు ఇరిగితే బాగుండు అనుకుంటున్నాడు, కాలు ఇరిగినోడేమో చెయ్యి ఇరిగితే బాగుండు అనుకుంటున్నాడు, ఏమి ఇరగని వాడు ఇంకేదో ఆలోచించి ఏడుస్తున్నాడు. ఇన్ షార్ట్ ఉత్సాహం అనేది చనిపోయిందండి. అన్నీ కలిసి వచ్చినప్పుడు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఉత్సాహంగా ఉంటారు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. కానీ కలిసి రాని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఉత్సాహంగా ఉన్నవాడే ఛాంపియన్ అండి. నా దృష్టిలో అయితే వాడు ఛాంపియన్. కానీ ఉండటం ఎలా? సమస్యలు వచ్చినప్పుడు ఉత్సాహంగా ఉండటం ఎలా? ఉత్సాహం ఉండాలి, చాలా మంచిది, కానీ ఎలా? థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.